నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ సత్యములోనైనా నీ పిల్లల జీవితాలను స్థిరపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ కార్యక్రమం అంతయు నీకు మహిమకరముగా, మాకు ఆనందకరముగా నాయన నీ ఆత్మ సహాయముతో జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మన తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి చేతిలోనికి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రి అయి ఉండును. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి తన 2వ పత్రికను రాస్తూ ఒక చక్కటి విషయాన్ని తిమోతి గారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. ఒక గొప్ప ఇంటిలో వెండి, బంగారము, కర్ర, మట్టి పాత్రల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం ఈ మాటలో ఏముందో మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఎప్పుడు మనకిష్టమైనట్టుగా లేఖనాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుడు ఏ ఉద్దేశముతో ఈ లేఖనాలను తెలియజేస్తున్నాడు అని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు తలంపులలోనికి మనం వెళ్ళగలిగితే వాక్యపు యొక్క విశిష్టత, వాక్యపు మాధుర్యాన్ని మనం అర్థం చేసుకోగలం. మన ఆలోచనల దేవుని ఆలోచనలు ఉండవు. ఇప్పుడు మన ఆలోచన ఏంటి? ఇది చదవగానే ఏమనిపిస్తుంది? గొప్ప ఇంటిలో
వెండి బంగారు కర్ర మట్టి పాత్రలుండును అన్నప్పుడు మన ఆలోచన వెండి బంగారు పాత్రలు ఘనతకు, కర్ర మట్టి పాత్రలు ఘనహీనతకు వాడుతాము అనేది మన ఆలోచన. మట్టి పాత్రలు బయట పడతాం, ఇంట్లో వెండి పాత్రలు ఇంట్లో పెట్టించుకుంటాం, బంగారాన్ని బెడ్రూమ్లో బీరువాలలో పెట్టిస్తాం. ఎందుకు కర్ర మట్టి పాత్రలు ఇంటి లోపల ఆవరణంలో బయట పెట్టేశాం? వెండి బంగారు పాత్రలు లోపల పెట్టామంటే దేనిని బట్టి అంటే విలువను బట్టి. బంగారం విలువైంది గనక భద్రంగా కాపాడాలి, వెండి విలువైంది గనక జాగ్రత్తగా చూడాలి. కర్ర మట్టి అవి విలువ తక్కువ గనక పాడైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా మన ఇంట్లో వాటి స్థానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మనం అనుకుంటున్న ఇదే విషయాన్ని చెప్తున్నాడా? దేవుడు బంగారు వెండి పాత్రలనే ఘనతకు వాడుకొని కర్ర మట్టి పాత్రలను ఘనహీనత కొరకు వాడుతాడు అన్న విషయాన్ని ఏమైనా చెప్తున్నాడా? మనం బంగారు పాత్రలుగా ఉండాలి, వెండి పాత్రలుగా ఉండాలి. ఒకవేళ కర్ర మట్టి పాత్రలుగా ఉంటే దేవుడు వాడుకోడు, ఘనహీనత కొరకు వాడుకుంటాడు అని ఇదే విషయాన్ని దేవుడు చెబుతున్నాడా? దయచేసి మీరు ఆలోచించండి. మన ఆలోచనలు దేవుని ఆలోచనలా ఉండవు. దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. మనం ఆలోచిస్తున్నది దేవుడు చెప్పటం లేదు. మరి దేవుడు చెబుతున్నది ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం విలువను బట్టి వాడుకుంటాం. విలువైనది ఘనతకు, విలువ లేనిది ఘనహీనతకు అన్నట్లుగా. కానీ దేవుడు విలువను బట్టి ఆయన వాడుకోవటం కాదు. మరి దేవుడు దేనిని బట్టి వాడుకుంటాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరలా లేఖనాలలోనికి రండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇప్పుడు దేవుడు విలువను బట్టి చూడటం లేదు. మరి దేవుడు వాడుకోవాలన్నప్పుడు అర్హత ఏంటి అని ఆలోచించగలిగితే పరిశుద్ధత అని లేఖనాలలో వ్రాయబడింది. ఇప్పుడు చూడండి 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇక్కడ దేవుడు ఏ పాత్రను వాడుకుంటాడు, విలువను బట్టి వాడుకుంటాడు అని చెప్పట్లేదు ఆయన. మరి దేవుడు దేనిని వాడుకుంటాడు అంటే ఆయన పరిశుద్ధతను బట్టి వాడుకుంటాడు. మనం విలువను బట్టి ఆలోచిస్తుంటాం, దేవుడు పరిశుద్ధతను బట్టి ఆలోచిస్తాడు. వెండి పాత్ర పరిశుద్ధంగా ఉందా, మట్టి పాత్ర పరిశుద్ధంగా ఉందా, లేదా కర్ర పాత్ర పరిశుద్ధంగా ఉందా, బంగారు పాత్ర పరిశుద్ధంగా ఉందా అని దేవుడు గమనిస్తాడు. అంటే దేవుడు చూసేది పరిశుద్ధత తప్ప పాత్ర విలువను బట్టి కాదు. ఇప్పుడు దేవుని ఆలోచన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పేపర్ ప్లేట్ ఉంది, స్టీల్ ప్లేట్ ఉంది, వెండి ప్లేట్ ఉంది, బంగారు ప్లేట్ ఉంది. బంగారు ప్లేటు భయంకరంగా డర్టీగా ఉంది, వెండి ప్లేట్ కూడా డర్టీగా ఉంది, కర్ర పాత్ర డర్టీగా ఉంది, పేపర్ ప్లేట్ మాత్రమే నీట్గా ఉంది. ఇప్పుడు భోజనానికి మీరు దేన్ని వాడుకుంటారు? కడిగే సమయం లేదు, దేన్ని వాడుకుంటారు? పేపర్ ప్లేట్ను వాడుకుంటాడు. మరి విలువైనవి ఉన్న తర్వాత దీన్ని ఎందుకు వాడుకున్నారు మీరు? అంటే విలువగా ఉన్నప్పటికీ అవి డర్టీగా మురికిగా ఉన్నాయి. ఇది విలువ తక్కువైనా ఇది శుభ్రంగా ఉంది కనుక దీన్ని వాడుకోవడానికి మీరు ఇష్టపడతారు. ఇందాక విలువను బట్టి ఆలోచించాం, ఇప్పుడు పరిశుభ్రతను బట్టి ఆలోచిస్తే ఇదిగో ఈ పేపర్ ప్లేటే నీట్గా ఉంది కనుక దీన్నే వాడుకుందాము అనుకుంటాం. ఒకవేళ పేపర్ ప్లేట్ నీట్గా ఉంది, మిగిలినవన్నీ డర్టీగా ఉందనుకోండి, మనం దీనివైపే మొగ్గు చూస్తాం, అప్పుడు విలువను మనం చూడము. పేపర్ ప్లేట్ డర్టీగా ఉంది, కర్ర ప్లేట్ నీట్గా ఉందనుకోండి, భోజనానికి దీన్నే వాడుకుంటాం.
దేవుడు కూడా ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు బంగారమని నేను నిన్ను వాడుకోను, నువ్వు వెండి అని నిన్ను వాడుకోను, నువ్వు కర్ర మట్టి అని నిన్ను తృణీకరించను. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో నేను వారిని వాడుకుంటాను అని 4 రకాల పాత్రలను మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు ఏంటంటే, నేను వెండి, దేవుడు నన్నే వాడుకుంటాడు అని కొంతమంది, నేను బంగారాన్ని, నాకు తలాంతులు ఉంటాయి, నన్నే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడని మరికొద్దిమంది నేను కర్ర, నేను మట్టి వాడను, దేవుడు నన్నేం వాడుకుంటాడులే అనుకుంటుంటారు. కానీ దేవుడు ఎవరు పరిశుద్ధముగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు చూస్తున్నాడు. ఒక కర్ర పాత్రగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్నే వాడుకుంటాడు. ఒక మట్టి పాత్రను అనుకుని నన్ను దేవుడు వాడుకోడు అన్న ఆలోచనలో నువ్వు ఉంటూ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకోండి, దేవుడికి నువ్వే కావాలి. మరి బంగారము, పరిశుద్ధమైన జీవితం లేకపోతే దేవుడు వాడుకోడు. ఒకవేళ వెండి, పరిశుద్ధమైన జీవితంలో లేకపోతే ఆయన వాడుకోడు. చూసారా? మనం విలువను బట్టి వాడుకుంటాం, దేవుడు పరిశుద్ధతను బట్టి వాడుకుంటారు. ఈరోజు చాలామంది దేవుడు నన్ను వాడుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు, కానీ దేవుడు నిన్ను వాడుకోవటానికి అర్హమైన స్థితి ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేకపోతే దేవుడు వాడుకోడు. ఆ పరిశుద్ధత నువ్వు ఉంటే నీ స్థితిని చూడడు, నీ రంగును చూడడు, నీ ఆకారాన్ని చూడడు, నీ ఎత్తును చూడడు, నీ కుటుంబపు నేపథ్యాన్ని చూడడు, నువ్వు పేదవాడివా ఆయన చూడడు, నువ్వు కావాలి ఆయనకి. దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఆయన ఆలోచనలోనికి వెళితే ఆయన మనలో చూసేది పరిశుద్ధత అని మనం గ్రహించగలిగితే, పరిశుద్ధత లేకపోతే బంగారపు పాత్ర నేను అనుకున్నా తృణీకరిస్తాడు. పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు కర్ర పాత్రగా ఉన్న దేవుడు నిన్నే వాడుకుంటాడు. 4 పాత్రలు, 4 జీవితాలు అని మనం అనుకుంటే, ఇదిగో 4 పాత్రలు పరిశుద్ధంగా ఉన్నాయి అనుకోండి, 4 వాడుకుంటాడు ఆయన. 4 వాడుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నావు? నేను బంగారాన్ని అనుకుంటూ అపవిత్రతతో బ్రతుకుతున్నావా? దేవుడు ఘనహీనత కొరకు వాడుకుంటాడు. లేదు, నేను మట్టి పాత్రను అని పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా? పరిశుద్ధత నీలో ఉందా? అయితే తన ఘనత కొరకు నిన్ను వాడుకుంటాడు. అందుకే ఆ పరిశుద్ధత కొరకు మనం ప్రయత్నం చేయాలి. పౌలు గారు తిమోతి గారికి రాస్తూ అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే ఈ పరిశుద్ధతలోనికి నువ్వు రావాలి కాబట్టి చక్కటి సహవాసాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా పరుల జీవితాన్ని నువ్వు అనుసరించాలి, వారితో నువ్వు కలిసి ఉండాలి అని పౌలు గారు తిమోతి గారికి లేఖను వ్రాస్తున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధమైన పాత్రగా నీవు నేను ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. ఆ పరిశుద్ధత మనలోనికి ఎప్పుడు వస్తుంది? ముందుగా యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాపములో నుంచి పవిత్ర స్థితిలోనికి రావాలి, విమోచన జరగాలి. విమోచన జరిగిన తర్వాత మరలా పాపములో పడకుండా వాక్యాన్ని మన హృదయములో ఉంచుకోవాలి. వాక్యాన్ని హృదయములో ఉంచుకుంటే పాపము మనము చెయ్యము. అంతేకాదు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, లేఖనాలను ధ్యానిస్తూ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. అంతేకాదు, సంఘ సహవాసానికి వెళ్ళాలి, ఆత్మీయులతో కూడా ఉండాలి. లోకముతో ఉంటే లోకపు స్నేహము మరలా లోకం వైపుకు మనల్ని తీసుకొని వెళుతుంది. ప్రార్థనా జీవితం లేకపోయినా, వాక్య పఠనము లేకపోయినా, సంఘ సహవాసము లేకపోయినా, ప్రభు బల్లలో మనం చెయ్యి వేయకపోయినా మరలా
లోకములోనికి మనం వెళ్ళిపోతాం. మరలా పాపము మనలోనికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడా తన ఘనత కొరకు? దయచేసి మీరు ఆలోచించండి. పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, తిమోతి, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. ఆ పాత్రకు ఉండవలసిన అర్హత పరిశుద్ధత. కాబట్టి నీలో పరిశుద్ధత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ పరిశుద్ధత లేకపోతే ఘనహీనత కొరకు వాడుతాడు ఆయన. జాగ్రత్త అని పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. ఏ సందర్భంలో చెబుతున్నాడో ఇప్పుడు చూద్దామా? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను దయచేసి చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ ఇద్దరి ప్రస్తావన పౌలు గారు తీసుకొని వస్తున్నారు. హుమెనయును ఫిలేతు. వీళ్ళ ప్రారంభం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి పరిశుద్ధ స్థితిలో ఉన్నవారే దేవుడు తన పని కొరకు ఘనత కొరకు వాడుకున్నవారే. కానీ తర్వాత ఏం జరిగింది? ఆ పరిశుద్ధత పోయింది. ఎందుకు పోయింది? కొరుకు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును. వాక్యములో ఉండవలసిన వీరు లోకపు మాటలతో నెమ్మదిగా లోకములోనికి కలిసిపోయినట్లుగా పవిత్రత వారి హృదయములో లేకుండా పోయింది. కొరుకు పుండు మాటలు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. సత్యం విషయం తప్పిపోయారు. తప్పిపోయిన వీరు కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. ముందు ఎలా వాడబడ్డారు, తర్వాత ఎలా వాడబడుతున్నారు చూడండి. ముందు అనేకులను విశ్వాసములోనికి తీసుకొని రావటానికి వాడబడిన వీరు ఇప్పుడు కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. అంటే విశ్వాసములో ఉన్నవారిని చెరిపే స్థితిలోనికి వాళ్ళు వచ్చారు. ఎందుకు? పవిత్రత వారి హృదయములో నుంచి పోయింది. పవిత్రంగా ఉన్నప్పుడు ఘనత నిమిత్తము వాడబడ్డారు. పవిత్రత పోయినప్పుడు ఘనహీనంగా వాడబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యము వారి హృదయములో ఉన్నప్పుడు వారు బాగున్నారు విశ్వాసముతో. కొరుకు పుండు మాటలు ప్రాకినట్లుగా వారి మాటలు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో విస్తారముగా మాట్లాడు వాడి మాటలలో దోషముండక మానదు అని లేఖనము సెలవిస్తుంది. పవిత్రత పోయింది. ఘనహీనత కొరకు వాడబడుతున్నట్లుగా కొందరి విశ్వాసమును చెరుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాని ఈ ఇద్దరు మారలేదు. కానీ ఏం మారింది? వారి హృదయంలో పరిశుద్ధత పోయింది. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఘనత కొరకు వాడబడ్డారు. పరిశుద్ధత వారిలో నుంచి పోయినప్పుడు ఘనహీనత కొరకు విశ్వాసాన్ని చెరిపేవారుగా వాడబడుతున్నాడంటే మీరు ఆలోచించండి. కాబట్టి తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత నీలో ఉంటే నువ్వెవరివైనా సరే దేవుడు ఘనత కొరకు వాడతాడు. పరిశుద్ధత లేకపోతే నువ్వెవరివైనా సరే ఘనహీనత కొరకు వాడతాడు. కాబట్టి నీ భక్తి జీవితాన్ని పదిలపరుచుకోవాలి. పట్టుదలగా దేవుని కొరకు బ్రతకాలి అని పౌలు గారు తిమోతి గారికి సెలవిస్తున్నాడు. ఇప్పుడు తిమోతి గారి నేపథ్యం ఏంటో కాస్త మనం ముందుకు వెళ్ళి చూడగలిగితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. పౌలు గారు యేసుక్రీస్తును గురించిన చెప్పిన సువార్తను విని తన హృదయాన్ని క్రీస్తు వైపుకు మళ్లించుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. నా తల్లి యూదురాలు గనుక దేవుడు నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు అనుకునే అవకాశం ఉంది. తన తండ్రి గ్రీసు దేశస్థుడు గనుక నేను నా తండ్రి నేపథ్యాన్ని బట్టి దేవుడు నన్నేం వాడుకుంటాడులే అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ నువ్వు గ్రీసు దేశస్థుడువా,
నీ తల్లి యూదురాలా, నీ తండ్రి ఇదా, ఇది ముఖ్యమైనది కానే కాదు. కానీ మనుషులకి ఇవే ముఖ్యం. ప్రాంతాలు, మతాలు. ఈరోజు బ్రతికున్నప్పుడు చూడండి, మనుషులు వీటినే ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. చివరికి ప్రాణం పోయిన తర్వాత ఇవేవి గుర్తురారు. ఈరోజు చాలామంది కొట్టుక చేస్తున్నారు మతాల పేరుతో. మనుషులము అన్న సంగతే మరిచిపోయి ప్రాంతాలు, దేశాల విద్వేషాలు ఈరోజు మనుషుల హృదయాలలో గూడు కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తిమోతి గారి నేపథ్యం కూడా, తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. ఇప్పుడు తిమోతి ఆలోచనలో, నా తండ్రిని బట్టి ఆలోచిస్తే దేవుడు నన్ను వాడుకోడేమో, తల్లిని బట్టి ఆలోచిస్తే నేను యూదురాలు కుమారుడు గనక దేవుడు నన్ను వాడుకుంటాడేమో అన్న భావన ఉంది. కానీ పౌలు గారి తిమోతికి రాస్తూ, నువ్వు ఎవరివి అన్నది కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు వాడుకుంటాడు. నీ తల్లి ఎవరైనా, నీ తండ్రి ఎవరైనా, నువ్వు పేదరికములో పుట్టినా, నువ్వు అంగవైకల్యముతో ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీలో పరిశుద్ధత ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు అని తిమోతిని ధైర్యపరుస్తున్నాడు. అంటే దేవుడు మనిషిలో చూసే అర్హత పవిత్రత. ఆ పవిత్రత మనలో లేనప్పుడు మనం ఎవరివైనా సరే దేవుడు మనల్ని వాడుకోడు. ఆ పవిత్రత నీలో ఉండటానికే యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. ప్రార్థనా పరులతో నీతిని సమాధానమును వెంటాడుము అని పౌలు గారు తిమోతి గారికి సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మహనీయుడైన యేసుక్రీస్తు ప్రపంచ రక్షకుడుగా ప్రపంచ మానవాళికి విమోచనను అనుగ్రహించు ఒక అర్హమైన పాత్రగా ఆయన వాడబడ్డాడు. ఆయనకున్న అర్హత ఏంటి? యూదా గోత్రములో పుట్టాడనా? కానే కాదు. ఆయన అద్భుతాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని దేవుడు వాడుకున్నాడా? లేదు. యేసుక్రీస్తులో ఉన్న అర్హత ఏంటో తెలుసా? మనలాంటి శరీరాన్ని ధరించుకున్న ఆయన ఏ పాపము లేనివాడు, పరిశుద్ధతే దేవుడు వాడుకునే అర్హత అయితే యేసుక్రీస్తును ఎంత గొప్పగా ఆయన వాడుకున్నాడో చూడండి. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు. మనము పాపములో నుంచి విమోచింపబడితే ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటిలో ఏ కపటము లేదు. పవిత్రుడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి. అందుకే యేసుక్రీస్తును తండ్రి ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి వాని నోరు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. ముల్లోకాలలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు వాడుకుంటాడు? పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆ పరిశుద్ధత లేనప్పుడు దేవుడు వాడుకుంటున్నాడు అన్న భ్రమలో బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా సమాజంలో మాట్లాడుతుంటాం. కానీ దేవుడు వాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది ప్రియమైన వారలారా. దేవుడు వాడుకుంటే హృదయాలు కదిలింపబడతాయి. దేవుడు వాడుకుంటే అనేకులు రక్షణలోనికి నడిపింపబడతారు. దేవుడు వాడుకుంటే స్థిరపరచబడి బలపరచబడతాము. ఆ అర్హత నీలో నాలో ఉందా? లేదంటే దేవుడు నన్నే వాడుకుంటాడు, నేను పేదవాడిని, నేను వైకల్యము కలిగిన వాడిని, నేను సరిగా మాట్లాడలేను అని, నేను మట్టి వాడను, నేను కర్ర పాత్రను అని నిన్ను నువ్వే నిందించుకుంటున్నావా? దేవుడు విలువను బట్టి కాదు, నీ స్థితిని బట్టి ఆయన బంగారాన్ని కూడా పరిశుద్ధత లేకపోతే పట్టించుకోడు. ఆయన నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు మట్టి పాత్రవైనా నిన్నే ఆయన వాడుకుంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేనేలేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి, మనము పవిత్రత కొరకు ప్రయాసపడాలి.
యేసుక్రీస్తుకు కలిగిన ఆ పవిత్రతను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని చదవటాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. సంఘ సహవాసాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యాన్ని మన హృదయములో పెట్టుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక రోబో చిప్ ఆధారంగా ఎలా పనిచేసుకుంటూ వెళుతుందో అలాగే లేఖనాలను బట్టి బ్రతకటం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ లేఖనాలు మన హృదయంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని కూడా ఆ లేఖనాలను అనుసరించి బ్రతికేటట్లుగా మనం మారిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగైతే దేవుడు నిన్ను నన్ను గొప్పగా వాడుకుంటాడు. అందులో అనుమానము లేనే లేదు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆకాశము భూమికి ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత దూరంలో ఉన్నావో దేవుని ఆలోచనలు కూడా అలాంటివే. దయచేసి హుమెనై ఫిలీతులు ఎలా వాడబడ్డారు, ఎలా తరువాత పరిస్థితులు మారిపోయి మరలా ఎలా వాడబడుతున్నారో మనం చూసాం. కాబట్టి తిమోతి గారికి మాత్రమే కాదు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి రక్షణను పొందుకొని, మారు మనస్సును పొందుకొని, దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకొని పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన నిన్ను నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడానికి మనలో చూసే అర్హతే పరిశుద్ధత. కాబట్టి అట్టి పరిశుద్ధతను మనం అందరము కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమాన్ని నాయన బలపరచండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. విత్తబడిన వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలోనైనా తండ్రి పట్టుదలను కలిగి నీ కొరకు బ్రతకగలిగే స్థిరత్వాన్ని నాయన అనుగ్రహించండి. నీతో సహవాసము కలిగి ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ కార్యక్రమాలను బలపరిచి ముందుకు తీసుకుని వెళుతున్నా నీ పిల్లలైన వారందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నా. కష్టములోను, నష్టములోను, ఆనందములోను, సంతోషములోను నాయన తండ్రి వారి చేతుల కష్టమును నాయన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి నాయన ఇస్తుండగా నాయన దీవెనలతో నాయన నింపండి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో, శోధనలో, ఇబ్బందులలో నాయన తండ్రి నీ వైపు చూచినప్పుడల్లా నాయన బలపరచండి. ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొని నాయన తండ్రి నీతో సహవాసము కలిగి ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి పిల్లల హృదయాల్ని నాయన తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాల్ని పిల్లల వైపు త్రిప్పండి. ఈ అంత్య దినాలలో నాయన మెలుకోగలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములైన మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.